వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే మనకి బాబ్ డీజీ ఉద్యమం చాలా ఇంపార్టెంట్ అయిన ఉద్యమం నాన్న. బాబ్ డీజీ ఉద్యమం. ఈ బాబ్ డీజీ ఉద్యమం ఏంటి సార్ అంటే దీనిని బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకి డిజిటల్ బేస్డ్ ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడం కోసం దీనిని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించడం జరిగింది. అంటే ఏది సార్ అంటే సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి పూచికత్తు ఏది సార్ అంటే పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వడం కోసం దీన్ని ప్రారంభించారు. అయితే ఇది 50 లక్షల నుంచి ఎంత సార్ అంటే 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఈ యొక్క రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది ఈ బాబ్ డీజీ ఉద్యమం. అండ్ ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఈ బాబ్ డీజీ ఉద్యమం ఏంటి సార్ అంటే సూక్ష్మ అండ్ చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇచ్చేయడం కోసం. అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనకి 1908లో గైక్వాడ్ అనే రాజు దీనిని స్థాపించాడు. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే వడోదర అంటే గుజరాత్ లోని వడోదర అనే ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. అండ్ ప్రెసిడెంట్ దీని యొక్క సిఓగా ఎవరు ఉన్నారు సార్ అంటే ఓకేనన్న సిఓగా దేబదత్ చంద్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ సిఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉండడం జరుగుతుంది. ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్ గా ఆర్బిఐ రెపో రేట్ తగ్గించిన తర్వాత ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది దాదాపుగా 40 బేసిక్ పాయింట్లను కూడా ఇచ్చేయడం జరిగింది, తగ్గించింది. అండ్ దాని తర్వాత ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడా 2019లో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏది సార్ అంటే దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇక్కడ బాబ్ డీజీ ఉద్యమం ఏ బ్యాంక్ ప్రారంభించింది సార్ అంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉంటుందో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఇంకోటి ఎందుకు సార్ అంటే సూక్ష్మ తరహా పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా డిజిటల్ బేస్డ్ ఏది సార్ అంటే డిజిటల్ బేస్డ్ ఈ రుణాన్ని అందించడం కోసం ఏదైతే రుణం ఉంటుందో ఈ యొక్క లోన్స్ ఇవ్వడం కోసం దాదాపుగా 10 నుంచి 50 లక్షల వరకు రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే 1908లో ఈ బాబ్ డీజీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వడోదర అనే ప్రాంతంలో ఉంది. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ సిఓ ఏది సార్ అంటే దేబదత్ చంద్. అయితే దీనిని ఎవరు ప్రారంభించారు సార్ అంటే గైక్వాడ్. ఈ గైక్వాడ్ మహారాజు యశ్వాజీరావు అనే గైక్వాడ్ రాజు దీన్ని ప్రారంభించారు. అయితే ఇటీవల ఎన్ని బేసిక్ పాయింట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తగ్గించిందంటే 40 బేసిక్ పాయింట్లు. 2009లో దీంట్లో విలీనమైన బ్యాంకులు ఏవి సార్ అంటే విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ దీంట్లో ఇది అవ్వడం జరిగింది. అండ్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఒక 24 దేశాలలో బ్రాంచ్ ను కలిగి ఉండడం జరుగుతుంది. అయితే 1908లో ఏర్పాటైన తర్వాత దీని యొక్క ఒక శాఖను 1910లో మహారాష్ట్రలో కూడా ఏది సార్ అంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏది సార్ అంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఏంటి సార్ అంటే ఇటీవల 2025 మే నెలలో భారతదేశం అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ ప్రకటన అంటే 1 స్టేట్ ఏది సార్ అంటే దీని యొక్క ఇది 1 స్టేట్ 1 RRB
1 RRB అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే 1 state 1 RRB యొక్క ఇదేంటి సార్ అంటే ఒక రాష్ట్రంలో ఎన్ని బ్రాంచులైనా ఉన్నప్పటికీ ఒక RRB మాత్రమే ఉండాలి. అంటే ఒక రాష్ట్రంలో ఎన్ని బ్రాంచులైనా ఉండండి కానీ ఒక ఇది మాత్రమే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ కర్ణాటక బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ అనేది బళ్ళారి కేంద్రంగా ఇది పని చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే కర్ణాటక బ్యాంక్. ఈ కర్ణాటక బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరైతే శ్రీకాంత్ భివండి అనే వ్యక్తి ఈ లోగోను విడుదల చేయడం జరిగింది. అంటే ఏది సార్ అంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ సంబంధించి ఏదైతే లోగో ఉంటుందో ఈ లోగోను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రామీణ బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు మనకి అంటే రూరల్ RRB బ్యాంక్ గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్ లేదా రూరల్ రీజనల్ బ్యాంక్స్ విషయానికి వస్తే మన భారతదేశంలో 1975 అక్టోబర్ 2వ తారీఖున భారతదేశంలో ఒక 5 RRBలను రీజనల్ రూరల్ బ్యాంక్ ను ఇచ్చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇందిరాగాంధీ ఏదైతే ఉంటుందో 20 సూత్రాల పథకంలో భాగంగా ఈ RRBలను ప్రకటించడం జరిగింది. అదే దీనిపైన ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏది సార్ అంటే ఎం నరసింహన్ కమిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో ఈ RRB కావాలి అని ఒక సరయు కమిటీ కూడా ఏది సార్ అంటే సరయు కమిటీ కూడా ఏ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కదిలే గ్రామీణ బ్యాంకులని ఇచ్చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా అండ్ రాజస్థాన్ అండ్ బీహార్ రాష్ట్రాలలో మొదటగా 5 గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేస్తే దాని తర్వాత మనకి ఖేల్కర్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఏది సార్ అంటే ఈ ఖేల్కర్ కమిటీ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని భారతదేశంలో కొత్తగా RRBలను ఏర్పాటు చెయ్యరాదు అని ప్రకటించారు. అండ్ దాని తర్వాత చాలా రకాల కమిటీలు వచ్చాయి. రీసెంట్ గా 2025లో ఈ యొక్క భారత ప్రభుత్వం 1 state 1 RRB అనే విధానం తీసుకురావడం వలన ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ RRBలు అన్ని కలిపి ఒకే RRBగా ఏర్పడుతుంది. అయితే ఒక RRBకి ఎన్ని శాఖలైనా ఉండవచ్చు. అలాగా ఈ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అనేది తన లోగోను విడుదల చేయడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి RRB ఏది సార్ అంటే నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఖమ్మంలో ఏర్పాటైంది. అది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో కూడా మొదటి RRB అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు ఏర్పాటయ్యాయి సార్ అంటే 1975లో ఏర్పాటు అవ్వడం జరిగింది. కొంచెం జాగ్రత్త చూడండి నాన్న, చాలా డీటెయిల్ గా డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంత నీట్ గా రాసుకుంటే అంత నీట్ గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అది మన భారతదేశంలో 1969లో ఏకంగా 14 బ్యాంకులను కూడా జాతీయం చేశారు. అండ్ దాని తర్వాత 1980లో ఇంకో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఈ జాతీయం చేసిన తర్వాత మన భారతదేశంలో 20 బ్యాంకులు జాతీయ బ్యాంకు ఉంటే ప్రస్తుతం 12 బ్యాంకులు మాత్రమే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా భారతదేశంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నన్ను. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే కార్మిక చట్టాలకు సవరణ. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ నన్ను. ఈ యొక్క కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలకు సంబంధించి మహారాష్ట్ర అనే రాష్ట్రం ఏది సార్ అంటే ఈ మహారాష్ట్ర అనే రాష్ట్రం ఏదైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారో ఏది సార్ అంటే ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా ఎంప్లాయీస్ ఉంటారో ఈ ఉద్యోగస్తులు పని గంటలు పెంచాలని ఏది సార్ అంటే పని గంటలు పెంచాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని సవరించాలని ఒక ఒప్పందం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క దీనికంటే ముందే అంటే మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. అండ్ దాని తర్వాత దీనికంటే ముందే కొన్ని రాష్ట్రాలు ఏది సార్ అంటే కర్ణాటక
అండ్ దాని తర్వాత తమిళనాడు అండ్ అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ అండ్ త్రిపుర అనే రాష్ట్రాలు గతంలోనే ఈ కార్మిక చట్టాలను కూడా చేయడం జరిగింది. అండ్ ఈ కార్మికులకు సంబంధించి పోరాడే ఒక సంస్థ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ILO అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది 1919లో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే జెనీవా స్విట్జర్లాండ్ లో ఉండడం జరుగుతుంది మనకి. ఓకేనన్నా. ఓకే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మికుల కోసం పోరాడుతూ ఉండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే 1వ తారీఖుని నేషనల్ లేబర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ లేబర్స్ డే, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మనకి ఈ దినం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్లు రావచ్చు. ఇటీవల కార్మిక చట్టాలు, ప్రైవేట్ ఉద్యోగుల సవరణ ఏ రాష్ట్రం సార్ అంటే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర సీఎం ఎవరు సార్ అంటే దేవేంద్ర ఫడ్నవీస్. అండ్ గవర్నర్ ఎవరున్నారు సార్ అంటే సిపి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ గవర్నర్ గా ఉండడం జరుగుతుంది. ఇదే మహారాష్ట్రలో తడోబా నేషనల్ పార్క్ అండ్ దాని తర్వాత నవేగాన్ నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ గుగుమాల్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్న ప్రధానమైన నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. ఏది సార్ అంటే యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్. అంటే ఏదైతే మనకి ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు ఏదైతే భారత్ పే ఉంటుందో ఈ రెండు కలిసి మనకి ఏది సార్ అంటే యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల మనం కరెంట్ అఫైర్ విషయంలో వస్తే ఇటీవల ఎస్బీఐ కూడా ఫ్లిప్కార్ట్ తో జత కలిసి ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ను కూడా లాంచ్ చేసిందని మనం రీసెంట్ గానే చెప్పుకున్నాం. అలాగా ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ భారత్ పే రెండు కలిసి యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ ను తీసుకురావడం జరుగుతుంది. అయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మనకి 2021వ సంవత్సరంలో ఇది ఆర్బీఐ చేత లైసెన్స్ పొందిన బ్యాంక్. ఓకేనా, ఆర్బీఐ చేత లైసెన్స్ పొందిన బ్యాంక్. అండ్ ఇంకో విషయం గమనించినట్లయితే ఈ యొక్క యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది భారతదేశంలో 12వ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో 12వ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది సార్ అంటే ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇంకా భారత్ పే విషయానికి వస్తే ఈ భారత్ పే అనేది 2018లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ విషయానికి వస్తే భారతదేశంలో సంతానోత్పత్తి, జనన మరణాల రేటు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అడగడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ బాగా గమనించండి నాన్న, మోడీ జనన రేటు 2021లో 19.1 ఉంటే 2023లో 18.4 పడిపోవడం జరిగింది. అంటే మోడీ జనన రేటు అనేది 19.1 ఉంటే 2022లో 2023లో 18.4గా ఉండడం జరుగుతుంది. అత్యధిక మోడీ జనన రేటు ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే బీహార్ రాష్ట్రంలో 25.8% ఉండగా
అతి తక్కువగా ఎక్కడుంది సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో కేవలం 12 ఉంది. అంటే ముడి జనన రేటు అనేది మనకి ఎక్కువగా బీహార్ లో ఉంటే అతి తక్కువగా ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ఈ తమిళనాడులో. అంటే 2022తో పోల్చినప్పుడు 2023లో ఈ జనన రేటు అనేది తగ్గిపోయినది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మరణాల రేటు విషయానికి వస్తే 2022లో చూసుకుంటే 6.8 ఉండేది. అంటే మరణాల రేటు 6.8 ఉండేది. 2023లో 6.4. అంటే జనన రేటు తగ్గింది, మరణ రేటు కూడా తగ్గడం జరిగినది. అంటే భారతదేశంలో 2023 జనన మరణ రేట్ల విషయానికి వస్తే జనన రేటు తగ్గింది, మరణ రేటు కూడా తగ్గడం జరిగింది. అయితే 2000 శిశు మరణాల రేటు విషయానికి వస్తే చైల్డ్ మొలారిటీ రేట్ చూసుకుంటే 25 మందికి పడిపోవడం జరిగింది. అంటే 2022 నుంచి 1 పాయింట్ తగ్గుదల, 5 సంవత్సరాలు 7 పాయింట్లు తగ్గుదల అనేది ఉండడం జరిగింది. అంటే శిశు మరణాల రేటు కూడా భారతదేశంలో తగ్గింది అని చెప్పవచ్చు. ప్రతి 40 మంది శిశువులలో ఓకేనా ఒకరు జీవితంలో మొదటి సంవత్సరం పూర్తి కాకముందే మరణిస్తున్నారు. అంటే 40 మంది శిశువులలో ఒక మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ఒకరు చనిపోతున్నారు. అండ్ ఇంకోటి వృద్ధ జనాభా 60 సంవత్సరాల పైబడిన వారి విషయానికి వస్తే ఓకే దాదాపుగా ఈ నిష్పత్తి 0.7% పాయింట్లు పెరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే 2023లో మొత్తం జనాభాలో 9.7కు చేరుకుంది అని చెప్పారు. అంటే ఇక్కడ జనన రేటు తగ్గింది, మరణ రేటు కూడా తగ్గింది. కానీ భారతదేశంలో వృద్ధాప్య రేటు అనేది ఏమైంది సార్ అంటే 0.7, అంటే మొత్తంగా 9.7% పెరిగినట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యధికంగా వృద్ధులు కేరళ రాష్ట్రంలో 15%, అదే అత్యల్ప వృద్ధ రేటు ఎక్కడ సార్ అంటే అస్సాంలో 7.6%, తర్వాత ఢిల్లీలో 7.7గా అండ్ జార్ఖండ్ లో 7.6% ఉంది. అంటే మన భారతదేశంలో జనన మరణ రేటు తగ్గి వృద్ధ జనాభా పెరగడం జరిగింది. అత్యధిక వృద్ధ జనాభా కేరళ రాష్ట్రంలో ఉంటే అత్యల్ప వృద్ధ జనాభా అస్సాం, ఢిల్లీ అండ్ జార్ఖండ్ లో ఉండడం జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే ఈ యొక్క లింగ నిష్పత్తి విషయానికి వస్తే జనన సమయంలో లింగ నిష్పత్తి 2023 డేటా ప్రకారం 1000 మంది అబ్బాయిలకు 917 మంది బాలికలు ఉన్నారు. అంటే 1000 మెంబర్ బాయ్స్ కి 917 మెంబర్స్ గర్ల్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే మునుపటి కాలం కంటే 3 పాయింట్లు మెరుగుదల ప్రతిబింబిస్తుంది. అంటే ఇక్కడ పెరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అత్యధిక మనకి రేటు విషయానికి వస్తే లింగ నిష్పత్తి రేటు అంటే జనన సమయంలో ఛత్తీస్గఢ్ లో 974, కేరళలో 971, అత్యల్పంగా ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్ లో 868 ఉంది. అంటే అత్యధిక జనన రేట్, అత్యధిక లింగ నిష్పత్తి ఈ యొక్క జనన సమయంలో ఎక్కడుంది సార్ అంటే ఛత్తీస్గఢ్, కేరళ. అత్యల్పంగా ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్ లో ఉండడం జరుగుతుంది మనకి. అయితే బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా 900 కంటే తక్కువ కలిగిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండడం జరుగుతుంది. అంటే 900 కంటే తక్కువ ఉన్నవి బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఉండడం జరుగుతుంది మనకి. అయితే బీహార్ యొక్క ఈ యొక్క ఏది సార్ అంటే జనన సమయంలో రేటు అనేది 2020లో 964 ఉంటే 2023లో 897కు పడిపోయినది. ఇక్కడికి చాలా జాగ్రత్తనన్న ఇక్కడ జనన మరణ రేటు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన డేటా ప్రకారం భారతదేశంలో ముడి జనన రేటు అనేది తగ్గింది 2022తో పోల్చుకుంటే. అండ్ మరణ రేటు కూడా తగ్గింది, కానీ వృద్ధ జనాభా మాత్రం పెరిగింది. అండ్ దాని తర్వాత జనన సమయంలో లింగ నిష్పత్తి విషయానికి వస్తే ఇది కూడా ఒక 2-3 పాయింట్లు పెరిగింది. అయితే అత్యధికంగా జనన సమయంలో లింగ నిష్పత్తి ఛత్తీస్గఢ్, కేరళ ఉంటే అత్యల్పంగా ఉత్తరాఖండ్ ఉంది. 900 కంటే తక్కువ జనన రేటు ఉన్నవి బీహార్, ఢిల్లీ, హర్యానా అండ్ మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి మనకి. అయితే 2023లో బీహార్ లో 964 మంది ఉంటే 2023లో 897 పడిపోయింది. అంటే లింగ నిష్పత్తి. ఇక్కడ కొంచెం జాగ్రత్తనన్నా
భారతదేశంలో సంతానోత్పత్తికి సంబంధించినది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 100% అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏం సార్ అంటే దాదాబాయి నౌరోజీ యొక్క 200 జయంతిని 2025 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి నాన్న. ఓకే, ఎవరు దాదాబాయి నౌరోజీ యొక్క 200 జయంతి. ఇతను 1825 సెప్టెంబర్ 4వ తారీఖున ఎక్కడ సార్ అంటే ముంబై నగరంలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే దాదాబాయి నౌరోజీ అనే వ్యక్తి. ఓకే, ఇతనిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. భారతదేశ మహా వృద్ధుడు అనే పేరుతో కూడా ఎవరిని పిలుస్తాం సార్ అంటే దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ గారు 1892లో ఈ బ్రిటన్ పార్లమెంట్ అయిన హౌస్ ఆఫ్ కామన్స్, ఏది సార్ అంటే హౌస్ ఆఫ్ కామన్స్, ఈ హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎలక్టింగ్ అయిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఎవరు సార్ అంటే ఈ దాదాబాయి నౌరోజీ గారు ఎలక్టింగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ దాదాబాయి నౌరోజీ గారు వాయిస్ ఆఫ్ ఇండియా, ఏది సార్ అంటే వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఒక న్యూస్ పేపర్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ ఇది బ్రిటిష్ అసోసియేషన్ ని కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అసోసియేషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ ఇతను పర్షియన్ లో గుజరాతీ భాషలో భాగంగా ఒక న్యూస్ పేపర్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ దాదాబాయి నౌరోజీ గారు ఈ యొక్క ఐఎన్సికి అధ్యక్ష వహించిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరు సార్ అంటే దాదాబాయి నౌరోజీ గారు. అండ్ ఇదే దాదాబాయి నౌరోజీ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఈ దాదాబాయి నౌరోజీ గారు అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. అండ్ దాని తర్వాత సంపద తరలింపు సిద్ధాంతం, ఏది సార్ అంటే సంపద తరలింపు సిద్ధాంతం ని కూడా రాయడం జరిగింది. అంటే భారతదేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాగా ఈ సంపదను తీసుకెళ్లిపోతున్నారు ఏంటి అనేది ఇది మొత్తం కూడా దీంట్లో రాయడం జరుగుతుంది. ఇతను 1917లో ఎవరు సార్ అంటే దాదాబాయి నౌరోజీ గారు మరణించడం కూడా జరుగుతుంది. ఈ దాదాబాయి నౌరోజీ గారు. ఓకే, చాలా జాగ్రత్త చూడండి అన్న. భారతదేశ మహావృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే నలంద విశ్వవిద్యాలయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. భారతదేశంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఏది సార్ అంటే నలంద విశ్వవిద్యాలయం. అయితే ఇటీవల నలంద విశ్వవిద్యాలయానికి భూటాన్ ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే భూటాన్ ప్రధానమంత్రి హాజరవ్వడం జరిగింది. ఇతని పేరు ఏది సార్ అంటే దాషో, ఏది సార్ అంటే దాషో షేరింగ్ టోగ్బేగ్ అనే వ్యక్తి ఏది సార్ అంటే ఈ భూటాన్ ప్రధానమంత్రి నలంద విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయమును గుప్త సామ్రాజ్యానికి చెందిన ఎవరు సార్ అంటే కుమారగుప్తుడు, ఎవరు సార్ అంటే కుమారగుప్తుడు దీనిని నిర్మించడం జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి దీని ప్రత్యేకత, ప్రపంచంలోనే మొట్టమొదటి నివాస విశ్వవిద్యాలయం ఏది సార్ అంటే నలంద విశ్వవిద్యాలయం అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ దాని తర్వాత ఈ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి కొన్ని రకాల మార్పులు చేయాలనే ఉద్దేశంతో 2006వ సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు
దీనిని పునర్నిర్మించండి అని కూడా చెప్పారు. అండ్ దాని తర్వాత 2010లో నలంద యూనివర్సిటీ యాక్ట్ ను కూడా చేశారు, చట్టం కూడా చేశారు, నలంద యూనివర్సిటీ యాక్ట్. అండ్ దాని తర్వాత 2014లో ఈ నలంద యూనివర్సిటీలో మొదటి విద్యార్థుల చేరిక అనేది కూడా ఏది సార్ అంటే మొదటి విద్యార్థుల చేరిక కూడా ఏది సార్ అంటే నలంద యూనివర్సిటీలో జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం చూడండి అన్న. ఇటీవల భూటాన్ ప్రధానమంత్రి దాషో షేరింగ్ టోగ్బెగ్ అనే వ్యక్తి హాజరయ్యాడు, అందువలన ఇది ఉంది. రీసెంట్ దీనిపైన 2010లో నలంద యూనివర్సిటీ యాక్ట్, 2014లో నలంద యూనివర్సిటీలో మొదటి విద్యార్థి చేరిక. గతంలోని ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ నలంద యూనివర్సిటీని ఏం చేయాలన్నాడన్న రీమోడలేషన్ చేయండి అని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇంకా భూటాన్ అంటే భారతదేశ అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం. దాదాపుగా 699 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది భూటాన్. అండ్ ఇదే భూటాన్ విషయానికి వస్తే మనం దీని యొక్క రాజధాని ఏది సార్ అంటే ఓకే భూటాన్ రాజధాని దింపు. 2017లో భూటాన్ లోని ఒక ప్రాంతాన్ని ఏది సార్ అంటే భూటాన్ లోని ఒక ప్రాంతం డోక్లాం ఏది సార్ అంటే డోక్లాం అనే ప్రాంతాన్ని చైనా ఆ ప్రాంతాన్ని రోడ్డు నిర్మాణం చేపట్టాలని చూస్తే భారతదేశం దాన్ని భారతదేశ ఆ భూటాన్ లో చైనా నిర్మిస్తున్న ప్రాంతంలో కాపాడడం జరిగింది, డోక్లాం ప్రాంతాన్ని కాపాడడం జరిగింది. కారణం ఈ యొక్క భూటాన్ యొక్క 1949 అండ్ 2017 అండ్ 2019లో భాగంగా రక్షణ ఒప్పందాలు జరిగాయి. దాంట్లో భాగంగానే ఈ డోక్లాం అనే ప్రాంతాన్ని కాపాడడం జరిగింది. ఈ డోక్లాం అనేది భూటాన్ లో ప్రాంతము అండ్ ఇండియా చైనా భారత్ ల మధ్య ట్రై జంక్షన్ గా ఉన్న ప్రాంతం కూడా ఏది సార్ అంటే ఈ యొక్క డోక్లాం అనే ప్రాంతం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి అన్న. నలంద యూనివర్సిటీ ఎవరు నిర్మించారు, ఎందుకు కరెంట్ అఫైర్ వచ్చింది, ఇటీవల దానిపైన ఏమైనా చట్టాలు చేశారా, ఏం చేశారు, అవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ భూటాన్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటగా సందర్శించిన గ్రామం కూడా మొదటి దేశం కూడా ఏది సార్ అంటే భూటాన్. ఈ భూటాన్ దేశం యొక్క అత్యున్నత అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఓకే నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే సంహిత కాన్ఫరెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న సంహిత కాన్ఫరెన్స్. ఈ సంహిత కాన్ఫరెన్స్ ఏంటి సార్ అంటే భారతదేశం సంబంధించిన మాన్యుస్క్రిప్ట్ నన్ను అంటే ముఖ్యంగా సౌత్ ఏషియా ఏది సార్ అంటే సౌత్ ఏషియా మాన్యుస్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దీనితో పాటు ఈ గణితానికి సంబంధించిన ఏది సార్ అంటే గణితానికి సంబంధించిన ఓ మ్యాథమెటికల్ ట్రెడిషనల్ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే న్యూఢిల్లీలో. అంటే ఈ సంహిత కాన్ఫరెన్స్ ఈ సంహిత కాన్ఫరెన్స్ ఏంటంటే దక్షిణాసియా ప్రాంతంలో మాన్యుస్క్రిప్ట్ అండ్ గణితం పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మ్యాథమెటికల్ కండిషన్స్ లేదా ట్రెడిషనల్ అనే దాన్ని ఇచ్చేసారు. అంటే ముఖ్యంగా గణిత శాస్త్రము అండ్ భూగోళ శాస్త్రము అండ్ తత్వ శాస్త్రాలు ఖగోళ శాస్త్రాలను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ విదేశాంగ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు న్యూఢిల్లీలో. దీనికి ఎవరు సార్ అంటే ఎస్ జైశంకర్ గారు అంటే కేంద్ర విదేశాంగ మంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే శరత్ ఋతువు క్యాలెండర్ 2025 అని ఇచ్చాడు. అయితే దీనిని ఎవరు విడుదల చేశారు సార్ అంటే మేఘాలయ రాష్ట్రం. ఏది సార్ అంటే ఏదైతే మేఘాలయ రాష్ట్రం ఉంటుందో ఈ యొక్క ఆటుమన్ లేదా శరత్ ఋతువు క్యాలెండర్ ముఖ్యంగా ఇది ఎందుకు రిలీజ్ చేశారు సార్ అంటే సాంస్కృతిక జీవన ఉపాధి కార్యక్రమాల కోసం. ఎందుకు సార్ అంటే సాంస్కృతిక
మరియు జీవన ఉపాధి జీవన ఉపాధి కార్యక్రమాల కోసం దీన్ని ప్రారంభించారు. అంటే ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఈ ప్రాంతంలో టూరిస్ట్ డెవలప్మెంట్ కోసం అండ్ దీని వలన ఆ మేఘాలయ ప్రాంతంలో ఈ యొక్క పర్యాటక అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించడం జరిగింది. అండ్ ఇదే మేఘాలయలో ప్రధానంగా ఏది సార్ అంటే గారో అండ్ ఖాసీ అండ్ జయంతియా అనే కొండలు ఏవైతే ఉన్నాయో వీటిపైన గిరిజనుల పేరు మీదుగా ఏర్పాటైన కొండలు. ఇంకో విషయం గమనించినట్లయితే ఈ గారో కాశీ జయంతియా అనే కొండలు ప్రధానం గమనించినట్లయితే ఓకేనన్నా దీంట్లో కాశీ కొండ దగ్గరలోనే మాసిన్ రామ్ అనే ప్రాంతం ఉంటుంది. ఏది సార్ అంటే మాసిన్ రామ్ అనేది భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం. అండ్ దీని పక్కనే సహురు లేదా చిరుపుంజి అనే ప్రాంతం కూడా ఉంటుంది. అత్యధికంగా వర్షపాతం పడే ప్రాంతాలు భారతదేశంలో ఏవంటే ఒకటి మాసిన్ రామ్ అండ్ చిరుపుంజి లేదా సహురు. ఇవి మేఘాలయ రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ మేఘాలయ రాజధాని ఏది సార్ అంటే ఓకేనన్న షిల్లాంగ్. ఏది సార్ అంటే షిల్లాంగ్. ఈ షిల్లాంగ్ పీఠభూమి అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అత్యధిక వర్షపాతం మాసిన్ రామ్ లో పడితే దాని దగ్గరలో ఉన్న షిల్లాంగ్ లో కేవలం 60 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే పడుతుంది. అతి తక్కువ వర్షపాతం మాత్రమే ఇక్కడ పడడం జరుగుతుంది. ఎందుకంటే షిల్లాంగ్ అనేది వర్షఛాయ ప్రాంతంగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మనకి చంద్రయాన్ 5 మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ చంద్రయాన్ 5 మిషన్ అనేది అయితే ఇటీవల భారత ప్రధాన మంత్రి ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ గారు ఇటీవల పర్యటనలో భాగంగా జపాన్ అనే దేశాన్ని సందర్శించారు. అంటే ఈ జపాన్ అనే దేశాన్ని సందర్శించిన తర్వాత ఇటీవల ఏం జరిగింది సార్ అంటే మనకి ఓకేనన్న ఈ యొక్క చంద్రయాన్ ప్రయోగంలో భాగంగా ఏది భారతదేశానికి సంబంధించిన ఇస్రో అండ్ జపాన్ దేశానికి చెందిన ఈ జక్ష ఈ రెండు కూడా ఏం చేయబోతున్నాయి సార్ అంటే ఈ రెండు కలిసి ఈ చంద్రయాన్ 5 ని ప్రయోగించబోతున్నాయి. అంటే ఎక్కడ సార్ అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం ఏదైతే ఉంటుందో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ ధ్రువం పైన ప్రయోగించి పరిశోధన చేయడం కోసం ఈ చంద్రయాన్ 5 ని భారతదేశం అండ్ జపాన్ రెండు కూడా ప్రయోగించనున్నాయి. అంటే ఏది సార్ ఎందుకు ప్రయోగించనున్నారు సార్ అంటే నీరు మరియు అస్థిర పదార్థాల అన్వేషణ కోసం దీన్ని ఇచ్చేస్తున్నారు. అయితే దీనిని దీంట్లో ఉపయోగించే ల్యాండర్ ఏదైతే ఉంటుందో ఓకేనన్నా ఈ ల్యాండర్ ని భారతదేశం అనేది తయారు చేస్తుంది. అండ్ దాని తర్వాత దీని యొక్క రోవర్ ఏదైతే ఉంటుందో అంటే పరిశోధన చేసేదాన్ని జపాన్ అనే దేశం తయారు చేయనుంది. అయితే దీనిని జపాన్ రాకెట్ అయిన ఏది సార్ అంటే H3 24L అనే రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చంద్రయాన్ 3 ఏ రెండు దేశాలు కలిసి ప్రయోగించనున్నాయి, ఎక్కడ ప్రయోగించనున్నారు అండ్ ఏమి ఇక్కడ పరిశోధన చేయబోతున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి అన్న. అండ్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఇప్పటికి భారతదేశం ఓకేనన్నా ఈ చంద్రయాన్ 1 ఏది సార్ అంటే చంద్రయాన్ 1 2008లో ప్రయోగించింది. అండ్ చంద్రయాన్ 2ను 2019లో ప్రయోగించింది. అండ్ చంద్రయాన్ 3ని 2023లో ప్రయోగించింది. అదే ఆగస్ట్ 23వ తారీఖున చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగడం జరిగింది. ఈ దక్షిణ ధ్రువం పైన దిగి పరిశోధన కూడా చేయడం జరిగింది. అందుకే ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. ఓకేనా కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. ఓకే, ఐఎన్ఎస్ త్రికాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఐఎన్ఎస్ త్రికాండ్ అనేది ఈ సెప్టెంబర్ నెల 1 నుంచి 10వ తారీఖుల మధ్య జరగబోయే
ఓకేనా, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఓకేనా, త్రికాండ్ అనేది ఏది సార్ అంటే ఏది సార్ అంటే బై స్టార్ అనేది, ఓకే బ్రైట్ స్టార్, సారీ ఏది సార్ అంటే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ ఏదైతే ఉంటుందో ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ ప్రయోగించనున్నారు. ఈ బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజిప్ట్ దగ్గర జరగబోతుంది నాన్న. దాంట్లో పాల్గొనడానికే త్రికాండ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ త్రికాండ్ అనే షిప్ అనేది ఎక్కడ సార్ అంటే మెడిటేరియన్ సీ అంటే మధ్యధార సముద్రంలో ఇది వెళ్ళడం అక్కడ సంచరించడం కూడా జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ బ్రైట్ స్టార్ అని చెప్పుకున్నాం. అయితే దీంట్లో ఈ త్రికాండ్ అనేది వెళ్ళింది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూడండి నాన్న. మనకి కపాస్ కిసాన్ యాప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, కపాస్ కిసాన్ యాప్ దీనిని ఎవరు లాంచ్ చేశారు సార్ అంటే ఓకేనా సెంట్రల్ కాటన్ ఆర్గనైజేషన్ లేదా సెంట్రల్ కాటన్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో కేంద్ర జౌలి పరిశ్రమ శాఖ ఏదైతే ఉంటుందో ఆ మంత్రి అయిన గిరిరాజ్ సింగ్ అనే వ్యక్తి ఈ యాప్ ని ఇచ్చేసారు నన్ను. అంటే ప్రధానంగా ది సెంట్రల్ కాటన్ సంబంధించి అంటే కనీస మద్దతు ధర అంటే ప్రతికి కనీస మద్దతు ధర కోసం కనీస మద్దతు ధరను ఇవ్వడం కోసం దీనిని ఇచ్చేయడం జరిగింది నాన్న. అండ్ ఈ కపాస్ అనే క్రెడిట్ కార్డు ద్వారా కపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా ఈ రైతులు బెనిఫిట్ పొందే విధంగా దీన్ని తయారు చేశారు. ఓకే చూడండి నాన్న, మనకి ఈ ప్రతి పండే నేలలు ఏవి సార్ అంటే నల్లరేగడి నేలలు అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ నల్లరేగడి నేలలు ఏవైతే ఉంటాయో ఈ నల్లరేగడి నేలలు నీటిని నిల్వ ఉంచుకునే నేలలు సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటే సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అనే పేరుతో కూడా దీనిని పిలవడం జరుగుతుంది. మనకి ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రతిని పండించిన వారు ఎవరు సార్ అంటే భారతీయులే అని చెప్పడం జరుగుతుంది. ఓకేనన్న, ఈ ప్రతి పండించిన వారు ఎవరు సార్ అంటే సింధు నాగరికత ప్రజలుగా చెప్పడం జరుగుతుంది. అంటే కనీస మద్దతు ధర ఈ ప్రతిని ఏ దాంట్లో తూకం వేస్తారు సార్ అంటే బేల్స్ లో తూకం వేయడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతిని అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏవి సార్ అంటే గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు ఎక్కువగా ప్రతిని కూడా పండించడం జరుగుతుంది మనకి ఇదేనన్నా. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ విషయానికి వెళ్ళిపోతే ఏది సార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025 చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనం ప్రకటించారు 2025. అది ఓవరాల్ ర్యాంకింగ్ అయితే ఐఐటి మద్రాస్ మొదటి స్థానము అండ్ ఐఐఎస్సి బెంగళూరు 2వ స్థానము, ఐఐటి బాంబే 3వ స్థానము, ఐఐటి ఢిల్లీ 4వ స్థానము, ఐఐటి కాన్పూర్ అనేది 5వ స్థానంలో ఉంది ఓవరాల్ ర్యాంకింగ్. అదే ఇంజనీరింగ్ ర్యాంక్ లో అయితే ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఢిల్లీ 2, ఐఐటి ముంబై 3వ స్థానం, ఐఐటి కాన్పూర్ 4వ స్థానం, ఐఐటి ఖరగ్పూర్ అనేది 5వ స్థానంలో ఉంది. అదే మేనేజ్మెంట్ ర్యాంకింగ్ లో ఐఐఎం అహ్మదాబాద్ 2వ స్థానం, ఐఐఎం బెంగళూరు 3వ స్థానం, ఐఐ కోజికోడ్, ఐఐటి ఢిల్లీ అనేది 4వ స్థానం, ఐఐఎం లక్నో అనేది 5వ స్థానంలో ఉంది మేనేజ్మెంట్ లో. అదే ఓవరాల్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లో 2025లో ఐఐఎస్ బెంగళూరు 1వ స్థానం, జేఎన్యు 2వ స్థానం అండ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 3వ స్థానంలో ఉంది. అది 2025లో కాలేజెస్ ర్యాంక్ లో చూసుకుంటే హిందూ కాలేజ్ మొదటి స్థానంలో ఉంది అండ్ మిరిండా హౌస్ అనేది 2వ స్థానం అండ్ హన్స్ రాజ్ కాలేజ్ అనేది 3వ స్థానం అండ్ హికోరి మేళా కాలేజ్ అనేది 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ డేటా చాలా ఇంపార్టెంట్ చూడండి అన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ర్యాంకింగ్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ విషయానికి వెళ్ళిపోతే ఐఐటి ధనాబాద్ లో స్వదేశీ చిప్ ను ఇచ్చేసారు. అంటే దీని పేరు ఏది సార్ అంటే ఎపెక్ 1 అనే పేరు పెట్టారు. అంటే ఇది ప్రధానంగా జార్ఖండ్ లోని ధనాబాద్ ఐఐటి స్కూల్ ఆఫ్
పరిశోధకులు దీన్ని రూపొందించారు నాన్న. అయితే దీనిని ఎక్కడ తయారు చేశారంటే మొహాలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో దీన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే గతంలో మనము వేరే దేశం నుంచి ఇచ్చేస్తే ఇది ఏది సార్ అంటే స్వదేశీ చిప్ ను తయారు చేయడం జరిగింది. అంటే కళ్ళు చూపు లేని వారికి స్మార్ట్ కళ్ళ జోడు అని చెప్పవచ్చు. ఏది సార్ అంటే ఐఐటి ధనాబాద్ స్వదేశీ చిప్ ను తయారు చేయడం జరిగింది. దాని పేరు ఎపెక్ 1 అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అండ్ సెమీ కండక్టర్ సెమికాన్ సదస్సు చూడండి ఇటీవల సెమికాన్ సదస్సు ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు కదా, మనం చూసాము. ఈ సెమికాన్ సదస్సులోనే 3201 అనే ఒక సెమీ కండక్టర్ చిప్ ని కూడా తయారు చేయడం జరిగింది. మనం చూసాం దాని గురించి. అండ్ రాకెట్లు అండ్ శాటిలైట్ లో ఉపయోగించే విధంగా అండ్ సెమీ కండక్టర్ తయారీ సెంటర్లను కూడా భారతదేశంలో 4 ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్ అండ్ ఒడిస్సా ఈ రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ కోసం సిప్లా మందును ఇచ్చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏదైనా మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం ప్రధానంగా ఈ యాంటీబయోటిక్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యాంటీబయోటిక్ యూజ్ చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంట. అందువలన ఈ దీంట్లో ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కోసం నాన్ యాంటీబయోటిక్ మందుని ఓకేనన్న హ్యూయిడ్ ఏది సార్ అంటే పేరు ఏది సార్ అంటే హ్యూయినా అనే పేరుతో దీన్ని తయారు చేశారు నాన్న. నాన్ యాంటీబయోటిక్ ఓకే. ఈ సైడ్ ఎఫెక్ట్ గా ఎలాంటి గురి కాకుండా దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వెళ్ళిపోతే ఈ యొక్క థాయిలాండ్ యొక్క కొత్త ప్రధానమంత్రి అనే వ్యక్తి అపాయింట్ అవ్వడం అయింది నాన్న. ఎవరు సార్ అంటే అనుతిన్ చర్న్. ఎవరు సార్ అంటే అనుతిన్ చర్న్ విరాకుల్ అనే వ్యక్తి నాన్న. ఏది సార్ అంటే అనుతిన్ చర్న్ విరాకుల్ అనే వ్యక్తి థాయిలాండ్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా అపాయింట్ అవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనన్న. ఈ థాయిలాండ్ అంటే మనకి తెల్ల ఏనుగుల దేశం అనే పేరుతో పిలుస్తాం. తెల్ల ఏనుగుల దేశం, తెల్ల ఏనుగుల దేశం అని థాయిలాండ్ ని పిలవడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూడండి నాన్న. ఈ యొక్క 100 సంవత్సరాల వయసులో అంటే 100 సంవత్సరాల వయసులో ఒక వృద్ధుడు మౌంట్ ఫ్యూజీ ఏది సార్ అంటే మౌంట్ ఫ్యూజీ అనే శిఖరాన్ని అధిరోహించారు. దాదాపుగా 3776 మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ మౌంట్ ఫ్యూజీ అనే. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ మౌంట్ ఫ్యూజీ అనేది జపాన్ అనే దేశంలో ఉంటుంది. దీనిని ఈ 102 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అధిరోహించాడు. ఇతని పేరు ఏంటి సార్ అంటే కోచి అకుజావా. ఏది సార్ అంటే కోకిచి అకుజావా అనే వ్యక్తి నన్ను. ఇతను ఈ 102 సంవత్సరాల వయసులో ఈ మౌంట్ ఫ్యూజీని అధిరోహించడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.